నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు అంటే మీది బెరాజలకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరును ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళు ఎత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25,000 క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండుకు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీలో నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25,000 క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు. అది కూడా మొత్తం గేట్లు దించరు. అటొక 2 ఇటొక 2 ఆ చివరికి 2 ఈ చివరికి 2 వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి. ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం. ఎత్తి ఇప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్ని నిండి ఉంటుండే, భూగర్భ జలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే, పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణం ఏంది? తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం. కాబట్టి నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే, సార్ మమ్మల్ని నిరోధించిండ్రు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసారు కావాలని చెప్పి వీళ్ళు తెలివి తక్కువతనం మేము ఏం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగిన నేను అక్కడికే పోతున్నా. అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్. దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దానిదో కేసీఆర్ను బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుని నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు. ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు? వీళ్ళకి లెక్కనా తెలుసా? కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు అక్కడ కన్నెపల్లి కాడ. మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం. నీళ్ళని బట్టి చూసుకుంటూ, అవసరాన్ని బట్టి చూసుకుంటూ, ఇతర అవసరం ఎంతుంది, ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది? ఒకసారి ఒక పంపు నడుపుతాం, 2 పంపులు నడుపుతాం, 3 పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు. కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో. ఏమున్నదండి అలా వాడు ఏం చెప్పిండు? మొన్న నచ్చిపోయినాడు. ఆ 2 పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు.